అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం మహా జాతర సమ్మక్క సారమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఈరోజు ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాము, దాదాపుగా సమ్మక్క గద్దె లోపలికి వెళ్ళడానికి అక్కడ పూర్తిగా లాక్లు చేశారు. భక్తులంతా కూడా బయట నుంచే తమ కానుకలను అందులో విసిరి వేస్తూ ఉన్నారు. అటు కొబ్బరికాయలు కావచ్చు, బెల్లం కావచ్చు, లేదా వాళ్ళు అమ్మవారికి సమర్పించే పట్టు వస్త్రాలు కావచ్చు, పూర్తిగానైతే బయట నుంచే భక్తులు లక్షలాదిగా ఆదివారం రోజు కావడంతో అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చారు. పూర్తిగా వాళ్ళంతా కూడా ఏదైతే బయట నుంచి మాత్రమే దర్శించుకోవడం జరుగుతుంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఎదురైతే రేపు మహాజాతరకు మరొక 15 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా భక్తులంతా కూడా లక్షలాదిగా వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనమైతే పూర్తిగా లాకులు చేయడం జరిగింది. ఆ తాళాలు వేసి భక్తులంతా కూడా ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళంతా కూడా దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా బయట నుంచే తమ వనదేవతలను మొక్కుకోవడానికి బయట నుంచి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి బయట నుంచి రావడం జరిగింది. మనమంతా చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఏదైతే క్రౌడ్ అయితే ఇవాళ సండే కావడంతో పెరిగింది. పూర్తిగా భక్తులంతా కూడా వచ్చి తమ మొక్కులను పూర్తిగానైతే బయట నుంచి వాళ్ళు వనదేవతలను దర్శించుకుంటారు. ఇదంతా కూడా ఎక్కడికక్కడ కూడా పోలీసులు తమ దర్శనానికి ఏదైతే అమ్మవారి గద్దెను ఎక్కడానికి చూడొచ్చు. మనం ఇక్కడ ఎదురుగోళ్ళకు సంబంధించి ఇక్కడ ఎదురుగోళ్ళను కూడా ఎగిరేస్తూ ఉన్నారు. మనం చూసినట్టయితే పూర్తిగా భక్తుల దర్శనార్థం అయితే కలిసా ఉంది. మనం కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. అయిందా దర్శనం? హైదరాబాద్ నుంచి వస్తున్నాం. అయిందా దర్శనం అయింది. ఇప్పుడు అక్కడ అయింది, ఇక్కడికి వెళ్ళాలి. అంటే మీరు బయట నుంచే దర్శనం చేసుకున్నారా, గద్దె వద్దకు వెళ్ళారు? లోపలికి వెళ్ళలేదండి, బయట నుంచే దర్శనం చేసుకున్నాము. ఏంటి మరి ఇంకొక 15 రోజులు ఉన్నది మహాజాతర అమ్మవారిని, ఇప్పుడే ఇట్లా క్రౌడ్ ఉంది. బయట నుంచి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. లోపలికి వెళ్ళి ఏదో గద్దె వద్దకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటా అంటే అక్కడ మొత్తం కూడా లాకులు చేయడం జరిగింది. ఏ విధంగా చూస్తారు? లోపల అంటే దేవుడు రద్దీ ఉన్నారు, అందరు జనాలకి అందరికీ సహకరించాలి కదా. వాళ్ళు చేసే పనిని కూడా మనం ప్రోత్సహించాలి. కానీ ఇక మీరు చెప్పండి అమ్మా, దర్శనం బాగా జరిగిందా? మంచిగా జరిగిందండి. నేను ఫస్ట్ టైం రావడం, ఇది మంచిగా దర్శనం అయింది మాకైతే. అంటే గద్దెల వద్దకు వెళ్ళలే అన్న ఏమైనా నిరాశ ఉందా? అలాంటిది ఏం లేదు, అమ్మవారి దర్శనం అయింది, అది చాలు. దూరం నుంచి అయినా దర్శనం దూరం నుంచి అయినా దర్శనం అయింది, అది చాలు. దూరం నుంచి అయినా దర్శనం చేసుకున్నాం. హ్యాపీ. హైదరాబాద్ నుంచి వచ్చినాము, ఎర్లీ మార్నింగ్ 6 o'clock బయలుదేరి, కానీ ఇక్కడ రాగానే ఆ ట్రస్ట్ అంతా పోయింది. అమ్మవారి దర్శనం అయితే మంచిగా జరిగింది. దర్శనం చేసుకున్నాం. వీళ్ళంతా కూడా దర్శనం చేసుకున్నాము, కానీ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళంతా కూడా బయట నుంచే దర్శనం చేసుకున్నాము. ఎలాగైతే అమ్మవార్లను దర్శించుకున్నాము, దూరం నుంచి వచ్చాము, పబ్లిక్ కూడా ఎక్కువ అయిపోయింది. వాళ్ళంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము భద్రాచలం నుంచి వచ్చినామండి. అయిందా దర్శనం? అయిందండి. బయట నుంచి చేసుకున్నారా, లోపలికి వెళ్ళినాము, గద్దెలు ఎక్కినాము. స్వాములు దొరలు మంచిగా ఆశీర్వదించారు. మేము గత 5 సంవత్సరాల నుంచి వస్తున్నాము. 5 సమ్మక్క సారక్క జాతరల నుంచి వస్తున్నాము. మస్తు నమ్మకం అన్నమాట మాకు. మీరు చెప్పండి అమ్మా. దర్శనం బాగా అయిందండి. అంటే చాలా మంది బయట నుంచే చేసుకుంటున్నారు. అమ్మవారికి కావాల్సినటువంటి బెల్లం కావచ్చు, బంగారం కావచ్చు, వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చారు. కొంతమందికి దర్శనం లేక బయట నుంచే వేస్తున్నారు. మీరు ఉదయం నుంచి వచ్చారు, ఉదయమే మీకు దర్శనం అయింది? మాకు రాగానే దర్శనం ఈజీగానే అయిందండి. క్రౌడ్ ఎక్కువ పెరిగింది? క్రౌడ్ అంతేం అనిపించలేదు లాస్ట్ టైం. పోలీస్ డిపార్ట్మెంటు వెహికల్స్ని, ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడంలో చాలా విఫలమైపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, భక్తులకి ఒక ఆర్డర్లో లేకుండా ఇక్కడ కూడా నెట్టుకోవడము, తోసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇక నుంచైనా భవిష్యత్తులో ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళు వెహికల్స్ వస్తూ ఉంటే, కొన్ని వెహికల్స్ అటు విఐపి అంటున్నారు, వివిఐపి అంటున్నారు, మళ్ళీ కొన్ని ఏమో ఇటు దుబ్బా కొట్టుకుంటూ ఇటు వచ్చినాం. కనీసం ఆడేమన్నా ప్లేస్ చూపించినా అది లేదు. అక్కడ మొత్తం జామ్ అయిపోయినాయి. పార్కింగ్ ప్లేస్ ఇవ్వలేదు.
పార్కింగ్ ప్లేస్ లేదండి ఎక్కడ కూడా. వాళ్ళు చూపించారు, కొన్నిటికే చూపించారు. మరి ఇంత క్రౌడ్ అని ఎస్టిమేషన్ ఉంటుంది కదా, ఆ ఎస్టిమేషన్ ప్రకారంగా వాళ్ళు చూసుకోవాలి. ఆ ఎస్టిమేషన్ లేదు, ఏం లేదు. వెహికల్స్ ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి క్రౌడ్ అంతా ఎట్లా ఉన్నదో, భక్తులంతా ఎట్లా వచ్చినా ఏదైనా చిందరవందరగా ఉండి వాళ్ళు పోవడం జరుగుతూ ఉంది. చాలా మంది బయట నుంచి మనం చూస్తూ ఉన్నాం. బయట నుంచి వాళ్ళకు సంబంధించినటువంటి అమ్మవార్లకు సమర్పించే బెల్లం ఏదైతే బంగారం అంటామో ఆ బంగారం అంతా కూడా బయట నుంచే విసిరేసి మొక్కి వెళ్ళిపోతున్న సందర్భం. ఇప్పుడు బంగారం అట్లా విసరకుండా ఒక ఏర్పాటు చేస్తుంటే అది లేదు సార్. ఒక్కొక్కటి ఇంత ముద్ద బట్టి ఇసురుతున్నారు. పోయినసారి వచ్చినప్పుడు ఒక ఆయనకి ఇక్కడ దాకా కింద పడిపోయింది. అట్లనే ఇక్కడ నుంచి ఇసురుతున్నారు, లోపల పడిపోతున్నాయండి. ఆర్డర్ లెస్ అనమాట. ఆర్డర్ లేదు, ఏమి లేదు. భక్తులు కూడా చిందరవందరూ ఉన్నారు, ఏం లేదండి. అదే అరేంజ్మెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ప్లస్ గవర్నమెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, దే హ్యావ్ టు టేక్ అప్రోప్రియేట్ బందోబస్తు అరేంజ్మెంట్స్. లాస్ట్ ఇయర్ అక్కడ పాదరక్ష నడిచే చోట అట్లీస్ట్ ఇవి సన్లైట్ పడకుండా ఈ టెంట్లన్నీ వేసారు. ఈ సంవత్సరం అవి కూడా తీసేసారు. మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, దానివల్లే తీసేసారేమో. మరి కొంచెం సీతక్క గారు అది కూడా గమనించాలి. చూడొచ్చు ఏదైతే భక్తులకు వచ్చే సమయం ఎండ తీవ్రత కూడా బాగా ఉంది. అంటే అటు సమ్మక్క గద్దె వద్ద నుంచి మళ్ళీ సారక్క గద్దె వరకు రావడానికి పైన ఏదైతే చలువ పందిర్లు వేసేవారు, కింద ఏదైతే మ్యాట్ కూడా వేసేవారు, అలాంటి మ్యాట్ కొబ్బరి పీస్తో వేసినటువంటి మ్యాట్ కూడా వేశారు. ఆ మ్యాట్ కూడా లేదు. దీనిపైన కొంచెం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు దృష్టి సారించాలి. అలాగే వచ్చే భక్తులు ఇప్పుడే రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ లైన్ ఎక్కడ ఉంది, వెహికల్ పార్కింగ్ ఎక్కడ ఉంది తెలియట్లేదు. కొన్ని వెహికల్ వివిఐపి అని చెప్పేసి లోపల తోలుతా ఉన్నారు. కానీ మేము సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము, మా వెహికల్స్ మాత్రం అందుబాటులోకి రావడం లేదు. పూర్తిగానైతే అందుబాటులోకి వచ్చేటట్టు చూడాలి. ఏదైతే వెహికల్స్ను ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్లు ఇవ్వాలి. అలాగే వాళ్ళంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు. బెల్లం విసరడం వల్ల తలలకు పెద్ద ఎత్తున గాయాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా కొంత క్యూ లైన్ పాటిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే భక్తులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, RTV న్యూస్, మేడారం. ఒక్కసారి చెప్పేస్తా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.